ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు అల్లంపాటి సురేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న వేల కోట్ల రూపాయలు బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి డిమాండ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని చేపట్టడం జరిగింది. మరి మీకేం కావాలో నేను ఇచ్చేస్తాను, రాగానే నేను పీఆర్సీ ప్రకటిస్తాను, డిఏ బకాయిలు సైతం మీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఇంకో మూడు బయలుదేరాడు. లాస్ట్కి ప్రభుత్వాలు మారే కానీ పాలకులు మారరు అనే దానికి చిహ్నంగా గుర్తుగా ఈ పాలకులు మరి ఇప్పుడు మనకు ఆంగ్ల మాధ్యమంతో పాటు మారుస్తానని చెప్పిన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి నారా లోకేష్ గారు మరి ఇక్కడ విద్యా రంగ సమస్యల గురించి ఏ రోజు అతను మాట్లాడు మరి డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు సైతం ఇచ్చేసి కొత్త పిఆర్సీ కమిషన్ ని రాగానే ప్రకటిస్తాను, నియమిస్తానని చెప్పించినటువంటి మహానుభావుడు ఈ రోజు ఆ సమస్యల గురించి మాట్లాడట. కాబట్టి గతంలో రివర్స్ పిఆర్సీ చేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున 700 మందితో ఆ రోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోడ్ అడ్డం ఉన్నప్పటికీ డిఈఓ కార్యాలయం లోపల 700 మందితో ధర్నా చేయడం అనేది ఒక గొప్ప మైలురాయి. అది దాని ఫలితంగానే ఆ రోజు మన ధర్నాని, మన ఫోటోని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూసి మిగిలిన సంఘాలు పిలిపివ్వడం, జేఏసీలు చెలవ రావడం, 4 జేఏసీలు ఒకటి కావడం, పిఆర్టీఎస్ ఉద్యమం ఫలితం. అంటే ప్రభుత్వాలు ఒక ఆలోచన చేస్తాయి, మనం ఒక సమస్య చెప్తే ఇంకో 2 సమస్యలు తీసుకొస్తారు. 1200 ఉన్నటువంటి 2 ఇయర్స్ ఉన్నటువంటి అప్రెంటిస్ ని 4 ఏళ్ళు చేశారు. మళ్ళీ మనం ఇలానే ధనాలు చేస్తే మళ్ళీ 2 ఇయర్స్ చేశారు. ఆ తర్వాత రకరకాల ఉద్యమాలు చేసిన తర్వాత 13 రోజుల పాటు స్కూళ్ళకి తాళాలు వేసేసిన తర్వాత అప్పుడు మేల్కొని మరి అప్రెంటిస్ వ్యవస్థ రద్దు చేసి ఈ రోజు ఫుల్ జీతంతో జీతాలు ఇస్తా ఉన్నారు. ఇది కేవలం ఉద్యమాల ద్వారా జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇలాంటి ఉద్యమాలు ఇక రాబోయే కాలంలో మనకు కేవలం ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు మాత్రమే. చిరంజీవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు గడుస్తుంది. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల, విద్యారంగం పట్ల ఏదైనా ఒక మంచి నిర్ణయం చేసేటువంటి ఆలోచన చేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గత ప్రభుత్వంలో 1 సంవత్సరం తరువాత మేము మధ్యంతర వృత్తిని పొందాం. అయితే ఆ మధ్యంతర వృత్తి తర్వాత మాకు ఆ ప్రభుత్వం మీద ఫిట్మెంట్లో వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం 32 నెలలు గడిచినా ఏ మాత్రం ఆర్థిక ప్రయోజనాలు కానీ, 12వ పీఆర్సీ కమిషన్ వేయడం కానీ, మధ్యంతర వృత్తిని కానీ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో పీఆర్సీ, రివర్స్ పీఆర్సీ అని మేము మా ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కలత చెందితే ఇది డబుల్, ట్రిపుల్ రివర్స్ పీఆర్సీ అయిపోయింది మాకు. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల, ఉపాధ్యాయుల పట్ల వాళ్ళకి రావాల్సిన ఇన్ టైంలో ఏదైతే ఉందో 12వ వేతన సవరణ వెంటనే వేయాలని, 30% మధ్యంతర వృత్తిని ప్రకటించాలని, అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, సరెండర్ లీవులు బకాయిలు లేవు, సర్వీసులో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ లీవులు కానీ, డిఏ బకాయిలు కానీ ఇవ్వని పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి. మేము అక్టోబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌకలంలో ధర్నా చేసిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం పిలిచి ఒక్క డిఏను మాత్రం ప్రకటించింది. ఒకే ఒక్క డిఏను మాత్రం ప్రకటించింది. అప్పటికి 4 డిఏలు, 5 డిఏలు పెండింగ్లో ఉంటే ఏ మాత్రం ఒక్క బకాయిని కూడా ఇవ్వలేదు. ఉపాధ్యాయులు కేవలం జీతం తప్ప
ఒక్క సరెండర్ లీవ్ బకాయిని పొందిన పరిస్థితి లేదు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆర్థిక పరిస్థితి బాగలేదనేటువంటి పాత పాటే పాడారు. ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్ర ఖజానా బాగలేదనేటువంటి ఒక ఊత పదం వారి నోటి నుంచి గత 20-30 సంవత్సరాలుగా ఇంటూనే ఉన్నాం. మరి అదే పరిస్థితులు ఇప్పుడు తీసుకొస్తున్నారు. మరి రాష్ట్ర ఖజానా పరిస్థితి లేదనేది మేము చెప్తూ ఉన్నాం. ఈరోజు అమరావతి పేరుతో వేల కోట్లు బకాయిలు తెస్తుంటే చిన్న చిన్న ఉద్యోగుల ఆదరణని మేము పొందలేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదే రకంగా విద్యారంగం చూస్తే విద్యారంగంలో 9 రకాల పాఠశాలలు పెట్టొద్దని మేము నెత్తినోరు కొట్టుకున్నాం. ప్రాథమిక విద్యా వ్యవస్థని చీల్చొద్దు, 2 భాగాలు చేయొద్దని చెప్తే మరి 1-2 క్లాసులు ఒక విధంగా, 3-4-5 క్లాసులు మరొక విధంగా చేసి వాటిని విభజించి ఈరోజు విద్యార్థులు లేరని చెప్పి మూసివేసేదానికి సిద్ధపడుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12,500 పాఠశాలని మూసివేసేదానికి సిద్ధంగా ఉన్నాయని ఉపాధ్యాయులు నోటుకుండా రావాలని దాంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఏ విధంగా 5 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు అనవసరమైనటువంటి వనరుల్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా డైరెక్టర్ గారు, సెక్రటరీ గారు ఉద్యోగుల్ని, ఉన్నత స్థాయి అధికారుల్ని, డిఈఓల్ని, డిప్యూటీ డిఈఓల్ని, ఎంఈఓల్ని ఎపెక్స్ కౌన్సిలింగ్లో రోజుకొక విధానం తీసుకొచ్చి వాళ్ళు ఒత్తిడి గురి చేసి ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికైనా విద్యారంగం పేద బిడ్డల కదించి విద్యారంగాన్ని కాపాడాలి. అదేవిధంగా టెట్ ఒకటి తీసుకొచ్చారు. మరి ఏదైతే విద్యాక చట్టం ఉందో ఆ విద్యాక చట్టానికి పూర్వం ఉన్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లకు అవసరం లేకపోయినా దాన్ని ఈరోజు టెట్ పాస్ కావాలి ఇన్ సర్వీస్ టీచర్ అని తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలను కలుపుకొని ఈరోజు ఐఫియా ఏఎఫ్ఆర్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏపీటీఎఫ్ తరఫున రివ్యూ పిటిషన్ దాఖలు చేయింది. ఎక్కడ ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఎక్కదగ్గదు. మరి అటు న్యాయస్థానానికి వెళ్ళడం కానీ, పోరాటాలు వెళ్ళడం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఓర్చుకునే పరిస్థితి లేదు. మేము రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి ఫ్యాప్టో జేఏసీని కూడా కలుపుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్లందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి మరొకసారి మేము హెచ్చరిక చేస్తామని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షుడు మరియు ఏపీజేఏసీ నెల్లూరు జిల్లా సెక్రటరీ జనరల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున వందలాది మంది ఉపాధ్యాయులతో మేము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా చేసే పరిస్థితిని, టీచర్లను రోడ్డు మీదకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితిని ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉండగా మనకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మాకు 1/7/2023 నుంచి పిఆర్సీ అమలు చేయవలసి ఉంటే ఇప్పటికే 31 నెలలు పూర్తయినా కూడా కనీసం పిఆర్సీ కమిషన్ వేయకపోవడం కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని మేము చూస్తున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 విడతల కరువు భత్యం మనకు ప్రకటించకపోవడం కూడా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. సిపిఎస్ రద్దు అట్లా ఉంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 అమలు చేయకుండా ఎవరైతే 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారిని కూడా ఓపీఎస్లోకి తీసుకురాకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్తున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము తెలుగు రాష్ట్రంలో తెలుగు చదువుకునే దుస్థితి లేదా అని చెప్పి మాట్లాడారు. కానీ ఈరోజు ఒక్క స్కూల్ కూడా తెలుగు మీడియం లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేము సమాంతరంగా తెలుగు మీడియం కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా పెండింగ్ బకాయిలు అన్నింటిని కూడా మాకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా జీవో 342ను ఎటువంటి షరతులు లేకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నతాభ్యాసం కొరకు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కులను కాలరాయకుండా అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈ పేరుకుపోయినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో చాలా పటిష్టంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.